మీకు ఆల్రెడీ సెటప్ చూస్తే అర్థమైంది నేను ఎక్కడికో వెళ్తున్నాను, లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పి కరెక్ట్ గానే గెస్ చేశారు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇటలీ వెళ్తున్నాము గర్ల్స్ ట్రిప్ కి. అది కూడా ఒక 5 days వెళ్తున్నాం అనమాట. ఇంటి పనుల నుంచి వీడి పనుల నుంచి అన్నిటి నుంచి తప్పించుకునే ప్రయత్నం అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే మా కూచిపూడి వర్క్ షాప్ జరుగుతోంది ఇటలీలో. అది అటెండ్ అవ్వడానికి నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నాము. సో ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం గర్ల్స్ ట్రిప్ వెళ్దామని. అనుకోకుండా ఇది కూడా కలిసి వస్తుంది. ఎలాగో కూచిపూడి నేర్చుకుంటున్నాం కదా, వర్క్ షాప్ అది బాగుంటుందని చెప్పి మేము ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. నువ్వెక్కడికి వస్తున్నావురా? అరే హలో అంకుల్. వీడంటే వీడికి లగేజ్ సూట్ కేసు కనిపించిందంటే చాలా అందులో ఫస్ట్ వీడు కూర్చుండిపోతాడు. నిన్ను కూడా ప్యాక్ చేసి తీసుకెళ్లిపోతాను కడిల్స్. ఇంకా ఆడ వాళ్ళకి హాయ్ చెప్పావా? హాయ్ చెప్పు. హాయ్. ఓకే, అయితే యాక్చువల్లీ 3 days అనమాట మా కూచిపూడి వర్క్ షాప్. ఆ 3 days దాని తర్వాత దాని ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు ఎక్స్ట్రా ఉండేలాగా మేము బుక్ చేసుకున్నాము. మేము కూడా కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి. అలాగే మా అందరికి కామన్ ఇంట్రెస్ట్ అయినటువంటి కూచిపూడి కూడా మేము వర్క్ షాప్ అటెండ్ అయినట్టు ఉంటుందని అనుకున్నాము. కడుస్ నువ్వు పాడు చేసి వస్తున్నావు నాయన, కూర్చోయినా. ఓకే, కొత్తది కొనుక్కున్నాను ఈ సూట్ కేసు. వీడు ఆల్రెడీ దీన్ని పాడు చేసి వస్తున్నాడు. ఆల్ రైట్. సో అందుకనే దానికి తగ్గట్టుగా మాకేంటంటే క్యాబిన్ లగేజ్ ఒకటే ఉంది, మాకు చెక్ ఇన్ లగేజ్ లేదు. కాబట్టి ఇదే ఈ చిన్న సూట్ కేసులోనే ఈ 3-4 days 5 days కి సరిపడా సామాన్లు పెట్టుకోవాలి. దాంతో ఏం చెప్పారంటే మాకు ప్రాక్టీస్ శారీస్ తెచ్చుకోవాలి. కూచిపూడి ప్రాక్టీస్ శారీస్ ఉంటాయి కదా, సో సంథింగ్ లైక్ దిస్ కనిపిస్తుందిగా, ఇలాంటి శారీస్, కాటన్ శారీస్ అలాంటివి ఒక 3 పెట్టుకున్నాను. ఇంకా నైట్ డ్రెస్సెస్ అలాంటివి, ఇంకా మేము బయటికి వెళ్ళినప్పుడు తిరగడానికి బట్టలు, మరి ఇవన్నీ ఇందులోనే ప్యాక్ చేసుకోవాలి. 12 kgs ఇచ్చారు దీనికి కెపాసిటీ. ఈ 12 kgs తో పడతాయో లేదా అని డౌట్ గా ఉంది నాకు ఫస్ట్. వీడైతే పడతాడు, వీడు ఒక్కడిని పట్టుకెళ్ళిపోవచ్చు. ఏరా, ఇవి తినేవి కాదు. సో ఇందులో అంతా నా టాయిలెట్ కిట్ పెట్టుకున్నాం. మొత్తం క్రీమ్స్, సామాన్లు, షవర్స్, షవర్ క్యాప్లు అన్నీ ఉన్నాయి. ఇదే 2 kilos ఉన్నట్టుంది. అయ్యో రామ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేసుకుని రేపు యాక్చువల్గా మాకు ఫ్లైట్. సో రేపు వెళ్తాము. అసలు ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా ఎక్సైట్మెంట్ అందుకే మొత్తం రికార్డ్ చేసుకుంటా, నాకు గుర్తుగా ఉంటుంది, మీతో కూడా షేర్ చేసుకుంటున్నట్టుగా ఉంటుందని. ఓకేనా? ఇలా గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పి మా ఫ్రెండ్ ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. మా ముగ్గురికి కూడా క్యూట్ థింగ్స్ తీసుకొచ్చింది. ఇదిగో అదొకటి. అందులో ఇది లగేజ్ ట్యాగ్, అరౌండ్ ద వరల్డ్ ఇన్ అరమండి. అంటే అరమండి అంటే తెలుసు కదా, అరమండి అంటే హాఫ్ సిట్టింగ్. డాన్స్ కూర్చున్నప్పుడు హాఫ్ సిట్టింగ్ కూర్చుంటాం కదా, సో దాన్ని అరమండి అంటారు. సో ఇలా క్యూట్గా ఈ లగేజ్ ట్యాగ్ ఒకటి తీసుకొచ్చింది. ముగ్గురం ఇదే వేసుకోవాలని చెప్పి. దీని గనక నేను మర్చిపోతే నా సంగతి అయిపోద్ది. అందుకే ఇప్పుడే వెంటనే పెట్టేస్తా. మృదు పెడుతున్నా చూడు, ప్రూఫ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 5:15 అవుతుంది. 5:30కి మా బాబు లేపమన్నాడు. వాడికి ఎందుకంటే ఇవాళ ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలని చెప్పాడు. పిల్లలు లేపాలంటే మనం ఇంకొంచెం ముందు లేవాలి కదా, అందుకే నేను ఒక 15 minutes ముందు లేచాను. కిష్ బాబు 5:30 అయిందన్నా. హాయ్ కడిల్స్, గుడ్ మార్నింగ్. చేర్స్. గుర్తుంది కానీ ఇవాళ ట్రావెల్ చేస్తున్నాను, అందుకే సాడ్గా ఉన్నాను. జనరల్గా పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీగా ఉండాలి కదా. ఉంటాను వెళ్ళిపోయాక. ప్రస్తుతానికి సాడ్. థ్యాంక్ యూ. I'll miss you guys. I'll miss you 3-4. వాడు కూడా అంట. వాడు కూడా ఎగ్జామ్ బాగా రాయి. ఏమన్నా నాకు ఫోన్ చేయి, ఓకేనా? అల్లరి పెట్టద్దు నువ్వే మామీ ఆఫ్ ద హౌస్. I make no promises. Oh, of course. I make no promises. అదే no promises అంట. గ్యారంటీ ఇవ్వట్లేదు అది. ఓకే,
మామీ ఇదే మామీ ఇప్పుడు దీని మాట French వినాలి. fun is having a big blow up. How are you feeling, నాన్న? నువ్వెలా ఫీల్ అవుతున్నావు? మిక్స్డ్ ఫీలింగ్స్. మిక్స్డ్ ఫీలింగ్స్. ఓకే గైస్, ఎంజాయ్ యువర్ డే. హాయ్, మేము వెళ్తున్నాం. నేను వెళ్తున్నా. రాఘవ్ నన్ను ట్రైన్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే నేను అక్కడి నుంచి ట్రైన్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. మాకు యాక్చువల్గా దగ్గర ఎయిర్పోర్ట్, తొందరగానే రీచ్ అవ్వచ్చు. ట్రైన్లో అయితే ఏంటంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలే దిగచ్చు, ఈజీగా ఉంటుంది వెళ్ళిపోవడానికి. అందుకని స్టేషన్ దగ్గర మా ఆయన నన్ను డ్రాప్ చేస్తున్నాడు. కన్నా అసలు ఫస్ట్ టైం నేను ఒకటి చేస్తున్నాను అన్న, యాక్చువల్గా చెయ్యట్లేదు. ఏంటంటే పులిహోర బాక్స్ కలపలేదు. ఇవాళ ఫస్ట్ టైము బయటికి వెళ్ళేటప్పుడు పులిహోర లేకుండా వెళ్తున్నాను. అంటే నేను సోలోగా వెళ్తున్నాను కాబట్టి. అప్పటికి నిన్న రాత్రి మిగిలిపోయిన రైస్ చూసి కాస్త టెంప్ట్ అయ్యాను. పులిహోర కలిపేద్దాం అని చెప్పి అనిపించింది. కానీ ఆపుకున్నా, మరీ ఎక్కువ చేయకూడదు అని చెప్పి. ఇదే ఫస్ట్ ట్రిప్ నేను వితౌట్ పులిహోర వెళ్ళడం. అదేలే, తక్కువ లగేజ్. అసలు 12 కిలోలు ఇచ్చాడు వాడు. కానీ అందులో 3 శారీస్, ఇవి మామూలు బట్టలు, 5 డేస్కి సరిపడా బట్టలు పెట్టామంటే అసలు లేడీస్కి చాలా పెద్ద విషయం. విత్ మేకప్, అన్ని సామాన్లు. నీకు తెలుసా అసలు? అదే మీకంటే మామూలు షర్ట్లు ప్యాంట్లు పెట్టుకు వెళ్ళిపోతారు, కానీ మాకు చాలా మీరు వేసుకుంటా. కానీ మాకు శారీస్, మేకప్లు ఇలాంటివన్నీ ఉండవు కదా. సో అయినా నేను బాగానే మేనేజ్ చేశానని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏం మేనేజ్ చేసే. ఏముంది, ఇక మర్చిపోతే అందరం లేడీసే కదా. చెంప పిన్ ఉందా, ఈ పిన్ ఉందా అని అంది, అది అడుక్కోవడమే, ఇంకేమి చేసేది ఏం లేదు. వెళ్తున్నావు ఎయిర్పోర్ట్కి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కింద బ్రిక్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ అంతా కూడా సైకిల్ పాత్. అండ్ పైన వచ్చేసి ట్రైన్స్ ఉంటాయి, కిందంతా బస్ స్టాప్లు. లగేజ్ ఉంది కాబట్టి ఇంకా లిఫ్ట్ తీసుకుంటున్నాను. అంటే 1 ఫ్లోరే. నార్మల్ టైమ్స్లో అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ లగేజ్ మోసుకుంటూ అంత అవసరం లేదని చెప్పి ఇంకా లిఫ్ట్ ఎక్కేసాను. ఇక్కడ అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మాకు ఒకటే కార్డు ఉంటుంది. అది స్వైప్ చేస్తే మనకి ఎంట్రీ ఉంటుంది. లిఫ్ట్లో వచ్చినా మెట్లెక్కి వచ్చినా ఇదిగో ఇలా స్వైప్ చేసి ఎంటర్ అవుతాము. స్వైప్ చేసిన వెంటనే డోర్ ఓపెన్ అయిపోతుంది. నేను వెళ్ళే టైంకి ఆల్రెడీ ట్రైన్ రెడీగా ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీ అంతే. ఇప్పుడే దిగేశాను ట్రైన్ దిగిన తర్వాత కూడా మళ్ళీ స్వైప్ అవుట్ చేయాలి. నేను చాలాసార్లు స్కిపోల్లో ఎయిర్పోర్ట్లో ఎక్కినప్పుడు స్వైప్ చేయడం మర్చిపోతా, ఎక్కువ డబ్బులు పడిపోతూ ఉంటాయి. అందుకే ఈసారి గుర్తుగా నేను అవుట్ చెకింగ్. పదండి వెళ్దాం. ఈ ఎయిర్పోర్ట్ని స్కిపోల్ ఎయిర్పోర్ట్ అని అంటారు. యూరోప్లో ఉన్న బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లో ఇది కూడా ఒకటి. ఈ ఎయిర్పోర్ట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 4.5 మీటర్లు సీ లెవెల్ కన్నా తక్కువగా ఉంటుంది. నేను డిపార్చర్ 1కి వెళ్ళాలి. ఇటు సైడ్ చూపిస్తుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఫ్లైట్ని హాఫ్ ముక్క కింద చేసి పెట్టారు. ఇది చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. అండ్ కొనుక్కోవడానికి కూడా చిన్న టాయ్ షాప్ లాగా ఉంది. చాలామందికి ఇది అట్రాక్షన్. రాఘవ్ దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆల్రెడీ చేశాడు, వీలైతే ఛానల్లో ఉంది, చూడండి. ఈ చీజ్ చాలా ఫేమస్, ఆమ్స్టర్డామ్ చీజ్. మేమందరం ఒక మీటింగ్ పాయింట్ దగ్గర కలుద్దామని చెప్పి అనుకున్నాము, డిపార్చర్స్ దగ్గర. సో నేనైతే ఫస్ట్ వచ్చేసాను, వాళ్ళు ఇంకా ఆన్ ది వే ఉన్నానని చెప్పారు. సో నేనైతే ముందు వస్తే కొంచెం వీడియోలు తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒక 1/2 గంట ముందు వచ్చాను. దారిలోనే ఇంకొక ఫ్రెండ్ని కూడా కలిశాను, కానీ వీడియో తీయలేదు. హాయ్ సుష్మా. తనని కలిసేసి వచ్చాను. వీడియో తీస్తే బాగోదు, తను ఆల్రెడీ వర్కింగ్ యూనిఫామ్లో ఉందని చెప్పి తీయలేదన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసా. ఓకే, ఇక్కడ వెనకాల KLM ఫ్లైట్స్ ఉన్నాయి. సో అక్కడ వెయిట్ చేయమని చెప్పారు గ్రూప్ మెసేజ్లో. ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా కౌంటర్ కూడా ఓపెన్ అయినట్లేదు. ఓకే
గర్లీస్. ఓహో చూసారా మా ముగ్గురు లగేజ్కి సేమ్ లగేజ్ ట్యాగ్స్ ఎలా పెట్టుకున్నామో. మృదు అండ్ జైన్కి ఒక దగ్గర వచ్చాయి సీట్స్. నేను సపరేట్గా బుక్ చేసుకున్నా కాబట్టి నాకు సపరేట్గా వచ్చింది. కానీ జైన్ నాకు సపరేట్ సీట్ కావాలి ఎందుకంటే ఫ్లైట్ ఎక్కగానే నేను నిద్రపోతానంది. అందుకని తనకి నా సీట్ ఇచ్చేసి మేమిద్దరం ఒక దగ్గర కూర్చుండిపోయామన్నమాట. మృదు వీడియోనే నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తావు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే నేను మృదు ముచ్చట్లు మొదలెట్టేశాము. ఈలోపు వాళ్ళు బ్రెడ్ చీజుతో కలిపినటువంటి లంచ్ ఇచ్చారు. టేస్టీగా అనిపించింది. ఆ చీజ్ కూడా చాలా బాగుండింది. మేము ఎంత మాట్లాడుకున్నామంటే మా ముందు వాళ్ళు వెనకాల వాళ్ళు ఖచ్చితంగా మా ఇద్దరిని తిట్టుకునే ఉంటారు అనుకున్నాం. వాళ్ళని పడుకోనివ్వలేదు. బాయ్ బాయ్ ఆమ్స్టర్డామ్, మేము ఇటలీ వెళ్తున్నాం. ఇటలీలో నేను మీకు చూపించాల్సినవి మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గ్యాదర్ చేసుకున్నాను. మీతో అవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అన్నీ ఈ వీడియోలోనే చూసేస్తే ఇంకా బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇండియాకి వచ్చినట్టు అనిపిస్తుంది.